నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈ న్యూస్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశ 5 PM బులెటిన్ చూసుకుంటే, నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా, చివరి నిమిషంలో నిలిపేసిన యెమెన్, భారత విదేశాంగ శాఖ వెల్లడి. యెమెన్లో వ్యాపార భాగస్వామి హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. అక్కడి అధికారులు ఉరిశిక్ష వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రేపు ఆమె మరణశిక్ష పడాల్సి ఉండగా ఆఖరి క్షణాల్లో స్థానిక అధికారులు ఈ ప్రక్రియ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు ప్రారంభం నుంచి ఈ విషయంలో అన్ని విధాలుగా సహాయం అందిస్తున్న భారత ప్రభుత్వం ఇటీవల 2 కుటుంబాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చేరుకోవడానికి మరింత సమయం కోరుతూ చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసులో బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించేలా ఒప్పందానికి మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చర్చ సానుకూలంగా మారినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఇందుకు అంగీకరిస్తే నిమిషప్రియకు పూర్తిగా ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ చివరి క్షణంలో ఆమె ఉరిశిక్ష నుంచి బయటపడింది. ప్రస్తుతానికైతే ఉరిశిక్ష అమలుని స్థానిక సర్కార్ ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. దీనికి పలు కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలతో ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇవి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిమిషప్రియ మరణశిక్ష ఆగినట్టుగా తెలుస్తుంది. ఉరిశిక్ష సంబంధించి ఒకవేళ ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తే, పూర్తి స్థాయిలో కనుక సత్ఫలితాలు ఇస్తే ఆమె పూర్తిగా ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, శుభాంశు శుక్లా సేఫ్ ల్యాండింగ్, యాక్సియం 4 మిషన్లో మరో 3 కూడా ఫస్ట్ వీక్ మహాసముద్రంలో దిగిన స్పేస్ క్రాఫ్ట్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతరిక్షం నుంచి భూమి క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 18 రోజులు గడిపి ఇవాళ భూమికి తిరిగి చేరుకున్నారు. ఈ మిషన్లో శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు పెగ్గి విట్సన్, స్లావోడ్స్ ఉజ్గాన్స్కీ, విస్నియస్కీ, టిబర్కాపు ఉన్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో కాలిఫోర్నియా సమీపంలోని ఫస్ట్ వీక్ మహాసముద్రంలో భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి 22.5 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. కాగా శుభాంశు శుక్లా క్షేమంగా భూమికి చేరుకోవడంతో ప్రధాని మోడీతో సహా శుక్లా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాంశు శుక్లా స్వస్థలం యూపీలోని లక్నోలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. శుభాంశు శుక్లా భూమికి క్షేమంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధానితో పాటు అంతర్జాతీయంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ప్రయాణంపై అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా శుభాంశు శుక్లా స్వస్థలమైన లక్నోలో పండగ వాతావరణం నెలకొంది. వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా గత 23.5 గంటలుగా చేసిన ప్రయాణం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి వారు భూమిపైకి చేరుకోవడంతో ముగిసింది. వారంతా కూడా క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం అంటే స్పేస్ నుంచి, అంతరిక్షం నుంచి రావడంతో కొద్దిగా ఉండేటువంటి అలసట కానీ రకరకాల అవన్నీ తీర్చుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. దీనికి తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, జినోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు, ఇక్కడి పరిశ్రమలతో తెలంగాణకు గుర్తింపు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి. సో దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని భయపడుతున్న సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు సరఫరా చేశామని తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలోని జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు మంగళవారం ఆయన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జినోమ్ వ్యాలీలోని పరిశ్రమ తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడం తమ లక్ష్యమని, అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ముందుంచుకున్న లక్ష్యం 30 ట్రిలియన్ ఎకానమీకి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలకు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారినా పరిశ్రమల ఏర్పాటుకు పాలసీలు, రాయితీలు, అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్ప ఎక్కడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగేలా ప్రభుత్వ నిర్ణయాలు లేవన్నారు. ఇవాళ జినోమ్ వ్యాలీలో మరొక కంపెనీ అయితే ప్రారంభమైంది, పరిశ్రమను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతుందని, దీనికి తగ్గట్టుగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో కానీ లేకపోతే మౌలిక వసతుల కల్పనలో కానీ
ప్రభుత్వాలు మారినా తమ విధానాల్లో ఎలాంటి పద్ధతులు మారలేదని, వాటికి ఇంకా మెరుగైన పద్ధతులను విధానాలు తీసుకొస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి తగ్గట్టుగా అలాగే ప్రపంచ మార్కెట్లో అంటే దేశీయ మార్కెట్లో 33% మనదే అంటే మన రాష్ట్రం నుంచే ఉత్పత్తులు జరుగుతున్నాయని, ఔషధ పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమం అంటే అభివృద్ధి విషయంలో వాటి ప్రోత్సాహం విషయంలో తాము ముందున్నామని చెప్పి ఆయన అన్నారు. కోవిడ్ టైంలో కూడా మన ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చిన ఘనత మన రాష్ట్రానికి చెందుతుందని, ఇక్కడి నుంచే వ్యాక్సిన్ల తయారీ జరిగిందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరింత విస్తృతంగా ఇలాంటి అంటే ఈ పరిశ్రమల అభివృద్ధికి తాము ప్రభుత్వం సహకరిస్తుందని, దానికి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ను కూడా తాము సిద్ధం చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ 9న విజన్ 2047 డాక్యుమెంట్ని విడుదల చేయనట్టుగా ఆయన తెలిపారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, మహిళలకు ఆదర్శం ఫాల్గుని నాయర్. ఒకప్పుడు చిన్న వ్యాపారం నేడు ఫ్యాషన్ రంగంలో దిగ్గజం. చిన్న వ్యాపారాల ద్వారా పెద్ద విజయాలు సాధించవచ్చు. ఎంఎస్ఎంతో అనేక రకాల వ్యాపార అవకాశాలు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సో చిన్న వ్యాపారాలు కూడా పెద్ద విజయాలు దారి చూపుతాయని, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన చిన్న వ్యాపారాలే కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థలుగా మారుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్యాలయం సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు. మహిళలు సాహసంగా ముందుకు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలి. ఫాల్గుని నాయర్ వంటి మహిళా వ్యాపారవేత్తలు ఆదర్శమని ఆమె అన్నారు. చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి ఫ్యాషన్ రంగంలో దిగ్గజంగా ఎదిగారని చెప్పుకొచ్చారు. ఎంఎస్ఎంఈ ముద్రా లోన్లు, పిఎంఈజీపీ ద్వారా అవకాశాలు. ఎంఎస్ఎంఈ ద్వారా అనేక రకాల వ్యాపార అవకాశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ ముద్రా లోన్లు, పిఎంఈజీపీ పథకాల ద్వారా మహిళలు తమ వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. సో మహిళలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారాల విషయంలో ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నల్గొండ జిల్లాలో ఒక అవగాహన సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాల్గొని నాయర్ లాంటి వారి ఆదర్శంతోనే చిరు వ్యాపారాలు ప్రారంభించాలని, అవే కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తాయని చెప్పి కూడా ఆమె అన్నారు. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని, ముద్రా లోన్లు కానీ, ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి అనుమతులు కానీ అవి కూడా ఇస్తుంటామని చెప్పి ఆమె అన్నారు. సో మహిళలకు ఇలాంటి అంటే చిరు వ్యాపారాల విషయంలో ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ఆమె అన్నారు. మరొక కథనంలోకి వెళ్తే, మరో గన్మెన్ కాల్పుల ఘటన జస్ట్ మిస్. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై వాటర్ బాటిల్తో దాడికి యత్నం, అడ్డుకున్న గన్మెన్. ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం, పరిస్థితి ఉద్రిక్తం. హైదరాబాద్లో మరో గన్మెన్ కాల్పుల ఘటన జస్ట్ మిస్ అయింది. సమావేశంలో కొందరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపైకి బాటిల్ విసురుగా దాన్ని గన్మెన్ అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటి మరికొంత తీవ్రతకు దారితీసే లోపే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వార్నింగ్ ఫైరింగ్ మిస్ అయింది. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర ఆలయం వద్ద మంగళవారం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుర్చీలపై కూర్చునే సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సముచిత స్థానం ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చోవడంతో గొడవ మొదలైంది. ఇది కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్గిరికి చెందిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడికి పాల్పడ్డారు. సో ఇది చినికి గాలివాన మాదిరిగా వెంటనే అక్కడ ఉన్నటువంటి గన్మెన్ కూడా అప్రమత్తమై దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో మిస్ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా వెంటనే కాల్పులకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల రంగప్రవేశంతో ఫైరింగ్ జరగకుండా ఆగినట్టు తెలుస్తుంది. లేకపోతే మొన్న జరిగినటువంటి తీర్మానం మల్లన్న విషయంలో అక్కడైతే గన్మెన్లు ఏ విధంగా అయితే ఫైర్ చేశారో ఇక్కడ కూడా ఫైరింగ్ జరిగే అవకాశం త్రుట్లో మిస్ అయింది. లేకపోతే ఇవాళ కూడా మరొక గన్మెన్ కాల్పులు అయితే జరిగేవి. అయితే పోలీసుల రంగప్రవేశంతో అదైతే జరగకుండా ఆగిపోయింది. 10th విద్యార్థిని సూసైడ్. 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాబాజీగూడ గ్రామానికి చెందిన రంగగల్ల పద్మ రెండో కూతురు నవేంద్ర పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. గత కొంతకాలంగా స్కూల్కు వెళ్ళని నవేంద్ర తల్లితో మారం చేసేది. తల్లి చదువుకోవాలి అంటూ నచ్చజెప్పి తిరిగి హాస్టల్కు పంపించేది. కాగా ఈ నెల 14న సోమవారం కుటుంబీకులు, బంధువులు దినవారాలకు వెళ్ళారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి నవేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో కస్తూర్బా
పాఠశాల చెందినటువంటి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 15 ఏళ్ల నవేంద్ర ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. అయితే స్కూల్కి వెళ్ళని మారం చేయడంతో బలవంతంగా పంపించడానికి ట్రై చేసినట్టున్నారు. అంటే తల్లి పంపించడానికి చూసింది. అయితే నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా తిరిగి హాస్టల్కి పంపించింది. ఈ నెల 14 సోమవారం కుటుంబీకులందరూ కూడా బంధువుల దినవారాలకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరిని లేని సమయంలో చూసుకొని ఆ అమ్మాయి ఉరేసుకుంది. సో ఇలాంటి మరణాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే పిల్లల్ని బలవంతంగా స్కూళ్ళకు కానీ హాస్టల్కి పంపించడం అనేది ఒక రకమైనటువంటి వాళ్ళు ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు నిన్నక మొన్న ఒక విద్యార్థి ఇలాగే హాస్టల్ పైన దూకి చనిపోయింది. ఇవాళ మరొక ఘటన మనం చూస్తున్నాం. ఈ వీటిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. వారికి కౌన్సిలింగ్ కానీ లేక ఇంకేమన్నా ఏర్పాట్లు ఉంటే చేసి వాళ్ళలో ఒక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం అయితే చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఎవరి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. ప్రభుత్వం వీటిపైన ఖచ్చితమైన దృష్టి పెడితేనే ఇలాంటి వాటిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇక మరో వార్తాకథనంలోకి వెళ్తే ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా, రిజైన్ చేసే ఆలోచనలో హైదరాబాద్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసుపై త్వరలో తీర్పు నేపథ్యంలో సమాలోచన. ముందే పదవిని వదిలేసి బై ఎలక్షన్కు కాంగ్రెస్ హైకమాండ్కు రిక్వెస్ట్. పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ. గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఎమ్మెల్యే మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్తో పాటు మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని వార్త హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం అనంతరం స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే దానం పార్టీ మారడానికి సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా త్వరలో తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఒకవేళ తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చే కంటే ముందే ఎమ్మెల్యే పదవికి తానే రాజీనామా చేయాలనే ఉద్దేశంలో దానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నెలాఖరులోగా దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని టాక్ వినబడుతుంది. ఫిరాయింపు కేసు సంబంధించినటువంటి త్వరలో తీర్పు అయితే వెలువడనుంది. ఈ నేపథ్యంలో దానం అనూహ్యమైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ పాటికే దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేసి ఉప ఎన్నిక రెడీ అవుతున్నట్టుగా మనకి సమాచారం. దీనిపై కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ కూడా జోరుగా నడుస్తుంది. అంటే ఇప్పుడే మనం గమనించుకుంటే అటు మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ జరగబోతున్నాయి. అలాగే ఇప్పుడు గోషామహల్ సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆయన అంటే పదవికి రాజీనామా చేయలేదు, తన సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. ఎక్కడైతే బీజేపీలో తన సభ్యత్వాన్ని రాజీనామా చేయడంతో నెక్స్ట్ స్టెప్ ఆయన శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 చోట్లతో పాటు తాజాగా అంటే ఈ తన ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఒకవేళ తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అది తన పరువుకు భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీనివల్ల తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఆయన తన పదవి ఏకంగా అంటే ఇలాంటి తీర్పు రాకముందే తనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఒక మంచి పరిణామం అంటే ఒక విజయం సాధించే అవకాశం ఉండొచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని తగ్గట్టుగా అందుకని దీనిలో భాగంగానే ఆయన తన సహచరులతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రాజీనామా చేస్తే 3 చోట్ల ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో తను గెలిచే అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. గెలవడానికి కూడా అంటే మెరుగైన అవకాశాలు ఇక్కడ ఉండే ఎందుకంటే ఒక చోటు జరిగే ఎన్నికల కంటే కూడా 3 చోట్ల 3 రకాలైనటువంటి వాతావరణంలో జరిగే అవకాశం ఇది ఉంటుంది. ఈ నేపథ్యంలో తన గెలుపు ఈజీగా ఉంటుందన్న భావనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో కథనంలోకి వెళ్తే ఇక రాష్ట్ర స్థాయిలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈపాటికే ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. కేంద్రానికి కూడా ఈ బిల్లును పంపించారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తర్జన పడింది. చివరికి ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకంగా అంటే ఈ జూలై 15న గవర్నర్ వరకు ఆర్డినెన్స్ బిల్లును ముసాయిదా బిల్లును పంపించి తద్వారా రానున్న స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది.
బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే బీఆర్ఎస్ ఒక రకంగా దీన్ని అంటే బిల్లు లేకుండా ఎలాంటి చట్టం లేకుండా కేవలం ఒక ఆర్డినెన్స్ ద్వారా అంటే బీసీలను మోసం చేయడానికి అన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపున బీజేపీ మతం సంబంధించినటువంటి రిజర్వేషన్లు దీంట్లో ఉన్నాయి, మతాధారిత రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం, వెంటనే దాన్ని తొలగిస్తే తాము ఆమోదం తెలుపుతాం, తాము పూర్తి సహకారం ఉంటుందనగా బీజేపీ చెప్తుంది. అయితే కాంగ్రెస్ తాము ఏదైతే బిల్లును రూపొందించామో అదే బిల్లు పైన వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే ఆ బిల్లు సంబంధించిన ఆర్డినెన్స్ ఇవాళ గవర్నర్కి పంపించారు. గవర్నర్ కనుక ఆమోదం తెలిపితే దాని ద్వారానే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే V6 వెలుగుకు అడ్డుపడుతున్నది ఎవరు? స్వరాష్ట్ర పోర్ దివిటీపై సర్కార్ వివక్ష ఎందుకు? నిర్బంధాలు ఎదుర్కొని అండగా ఉన్న అవమానాలు ఎందుకు? ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు? ఆ రెండు పత్రికలకి ప్రకటనలు ఎందుకు ఇస్తున్నట్టు మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన యాడ్స్. యజమాని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తను స్వయంగా మంత్రి కూడా. ఈ నేపథ్యంలో తమకు రాని ప్రకటనలు కేవలం ఆ రెండు పత్రికలు మాత్రమే ప్రకటనలు వెళ్తున్నాయి. దీనికి అడ్డుపడుతుంది ఎవరు? దీనిపైన అంటే తమను అవమానాలు పాలు చేస్తుంది ఎవరు అంటూ V6 ప్రత్యేకమైన కథనాన్ని అందించింది. V6 వెలుగులో నిర్బంధాలను ఎదుర్కొని అండగా ఉన్నందుక ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదు, మేము రామంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనగా జూలై 16న రెండు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రత్యేకంగా కేంద్రం నిర్ణయించింది. రేపటి రోజున జరగబోయే సమావేశానికి తెలంగాణ నుంచి తామెవరూ హాజరు కావడంతో ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. సో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. రేపటి రోజు సమావేశం పైన అందరూ ఆసక్తి అంటే అందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయితే సరికొత్త చర్చకు తెరలేపింది. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.